చూడు, తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు, నువ్వు వేసుకున్న కాకి సొక్కాని. రారా, జున్ను తినిపోదు గానీ. ఎక్కడికి రా లాగెత్తుతున్నా? జున్ను బాగుంటుందన్నా, నువ్వే తిన్నా, నువ్వే తిన్నా. ఎక్కడ మన ఆపద్ బాంధవుడు? ఇక్కడ ఉన్నాడా? ఐసు లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నావు? గొడవ పడొచ్చావా? చిచ్చి ఐసు, చెప్పా చేయకుండా మన గుడున్న చోట్ల ఎవడో కంచేశాడు. ఎవడు రా కంచేసింది అని అడిగాను. అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు. అవునమ్మా తప్పు కదా అన్నాను. సరే అన్నని పీకి పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు. అది మ్యాటర్. నీ భాషలో చెప్పాలంటే హోగయా. దళపతి, తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది, ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు, నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు. నక్క సిక్కిందనుకో. తల్ల కిందలు అయ్యానంట గద్దెలం, ఆడ గుప్పమని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా, సిట్టి సిల్కా నిన్ను. तुम्हें बोल के क्या फायदा? सब तुम्हारी माँ की परवरिश का नतीजा है. वो यहाँ होती ना. నా తల్లిని తిట్టమాకే. और जो बाप है ना तुम्हारा, तलवार लेके घूमते फिरते बेवकूफ. ఇటసుడు, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా. అతను సాదా సీదా సింగ్ అదే, 18 మందిని కన్నా కామ సింగ్. ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? ఏంటి इतना बोला चेहरा बनाओगे तो मैं डांटूंगी कैसे? నిన్ను తిట్టా, నవ్వుతావే? నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవదు, కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్ లో పడ్డా. అటువంటిది ఏమీ లేదు, నీ బుల్లెట్ చూసి లవ్ లో పడ్డాను. అబ్బా, సరే నీలో నేనేం చూసి లవ్ లో పడ్డానో చెప్పనా? పిల్లవాడిని పెట్టుకుని ఏమిటా మాటలు? అయితే వదిలే, సైకిల్లో చెప్తా. నిన్నుకో ఇంత 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 నీ కాళ్ళ గురించి అన్నానే, కళ్ళ సుందరే. కరెక్ట్ గా చెప్పానా? నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా. నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు. ఇదేమన్నా బాగుందా? పెద్ద ఇదేమన్నా నీ బాబు గాడి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికిడు ముద్ద సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా, ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమన్నా మాకు రాసివ్వు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి, ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం. ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా, ఊరి కోసమేగా. పని చూపిస్తావు, సంపాదన చూపిస్తావు. ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నాటారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూజ చేస్తానంటారంటరా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి. నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడలా, కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నీళ్ళకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టానికి కథ అట్టకూడదురా. ఇదిగో చెప్తానా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతి, మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు,
ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది. ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది. ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా. ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మకం ఊసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతా. గణపతి ఇక్కడ నువ్వు గుడి ఎట్టా కడతావా నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ. మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కాలని అందరినీ తోడుకురా. తినెందురు గాని. రండిరా, ఇక్కడ గుడి ఎట్టా కడతాడో మనం ఏం చూద్దాం. పూజారి? ఏమా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా. పూజారి సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది. ఆ రోజే పని మొదలు పెడదాం. మరి ఇంకేంటి, ప్రాణమోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా. ఇక్కడ కొట్టే డప్పు శబ్దం స్టేట్ అంతా మోగిపోవాలా. ఎక్కడ్రా నా ఐసు కనపట్టలేదు. అన్నా మన సిటిజన్ కన్నా ఓ బాల అడుగు చెప్పుద్దాం. ఏయ్ సిట్టి సిలక, నా ఐసుని చూసా? ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటిజన్ ఒక్కతానా? నువ్వు నాకు మాటను ముసల్దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే. ఏ అది సిట్టి సిలక కాదురా, తెక్క సిలక. ఇప్పుడు చూడు, సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. శృంగారపాడులో శృంగారాల సంతంట సరసాల ఏటలో సొగ్గాళ్ళ గోలంటారే బాల. నీ శపల. గణపతి విజయభార్గవ్ గారు ఎక్కడున్నా సరే పెద్దరాట్నం పక్కన ఉన్న మామిడికాయల కొట్టు దగ్గరికి వెంటనే రావాలి. రేయ్ ఆ నాపనరా రేయ్. ఒసే ఆపవే, ఊరంతా కుదపకే. ఏంటే? మామిడికాయ కొనివ్వు. ఏందే? మామిడికాయ. ఏయ్ ఆడ నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. కొట్టి పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను. నువ్వే కొనివ్వు. ఏ ఏంటే మామిడి నెంబర్ 2 ఆన్ ద వే. కానీ ఇంకా 18 ఉన్నాయి. మా అమ్మని నేను పోటీలో గెలవడానికి. నేను ఎప్పుడూ రెడీ కదా. అది మాకు తెలుసు. వస్తున్నా. యాడికి పోతున్నా? పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను. తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. గణపతి విజయభార్గవ్ గారు దైవ సన్నిధికి రావాలి. నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. బయటికి వెళ్ళి ఆడుకోండి, టమాకాయలు పెరుస్తాం.
ఎవ్వరు దిగులు పడకండి, మన పిల్లలకి ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు. అందరినీ రమ్మంటున్నారు. తొందరగా రండి. డాక్టర్ ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకునేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్. 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తా చెప్పండి. ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంతే, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. ఏదో దేవుడు కోపం వచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఏడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడదామయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్కి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. బడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావటానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతను అల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలభదే నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. మరి అది సర్కారు వాళ్ళే చేయలేపారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆస్పత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి. ఎందుకు వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందరుసులో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోగొడతలు తెగొడతలు మన ఇంటికి అంటిసావు. అస్సలు సెట్ అవ్వ వయసు. పిలుస్తా ఉంది, వెళ్ళన్నా వెళ్ళన్నా. డాక్టర్ వచ్చేసి Interesting. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all.
They all look like group of gypsies. How did they manage to pull this up? డాక్టర్ వి మే లుక్ పువర్ బట్ వీఆర్ రిచ్ ఇనఫ్ టు సర్వ్ పీపుల్. Sorry, Meeru. ఐశ్వర్య విజయ్ భార్గవ్. దిస్ ఇస్ విజయ్ భార్గవ్, ఫౌండర్ ఆఫ్ ద హాస్పిటల్. Oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. బై ద వే, ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్. తెలుసండి. నైస్ టు మీట్ యూ, దళపతి. యు ఆర్ దళపతి. సో మిస్సెస్ భార్గవ్, ఐ థింక్ యూ షుడ్ డూ ద హానర్స్. అయ్యో నేనెందుకు? రండి వెళ్ళేసి పిలుస్తున్నాను. రండి, please. ఏనే ఆరోగ్యరాజ్ గారిని నాకు మంచి ముగ్గురు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు, ప్రశంసలన్నీ నాకు కాదు, మీ యొక్క దళపతి నా కోసం. ప్లీజ్ నాన్న మాట్లాడతారు. నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను. ఓ మనిషికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కూడు, గుడ్డ, నీళ్లు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది. దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప, ఎరుప, పొట్ట, పొడుగా, ఉన్నోడా, లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదే విధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళ కాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. డాక్టరయ్య అట్ట చేస్తారన్న నమ్మకం నాకుంది.